రగడ గురించి బ్యానర్ వార్తగా రాయడం జరిగింది. అసలు ఏంటి ప్రోటోకాల్ రగడ, ఏం జరిగింది, ఇక్కడ దామోదర్ రాయనర్స్గా మాట్లాడుతున్న ఖాళీగా కనిపిస్తున్న కూర్చున్నారు. సో అసలు ప్రోటోకాల్ రగడ ఏందో చూద్దాం. ఇంకో ఇక్కడ ఇన్విటేషన్ ఉందా అండి. ఇన్విటేషన్ యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మంచిర్యాల. చీఫ్ గెస్ట్ శ్రీ దామోదర్ రాయనరసింహ మినిస్టర్, శ్రీమతి డి అనసూయ సీతక్క మినిస్టర్, శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు మినిస్టర్. ఇన్వైటెడ్ బై శ్రీ కుక్కిరాల ప్రేమ్ సాగర్ హానరబుల్ ఎమ్మెల్యే మంచిర్యాల. సో ఇది ఇన్విటేషన్ కార్డు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు డిజైన్ చేసిన ఈ యొక్క ఆహ్వాన పత్రిక ఇన్విటేషన్ కార్డు. సో సోషల్ మీడియాలో వైరల్ అయిన దవాఖానా ఇన్విటేషన్ కార్డు. దీన్ని వైరల్ చేసిండ్రు ఎందుకు అని అంటే, జిల్లాలో ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పక్కపొంటే ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే. సరే, ఎమ్మెల్యే విషయాన్ని పక్కన పెడితే జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ గారిని ఏ ప్రభుత్వ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించినా, భూమి పూజ చేసినా ఫౌండేషన్ స్టోర్లో ఖచ్చితంగా ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారి పేరు ఉండాలి. ఇన్విటేషన్లో కూడా వాస్తవానికి ఎంపీ గారి పేరు ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారిని ఇన్విటేషన్ చేసినట్టుగా ఇక్కడ తెలియలేదు. సో దానివల్ల ప్రోటోకాల్ రగడ అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న గడ్డం వంశీకృష్ణ అభిమానులు, ఆయన ఫాలోవర్లు, కార్యకర్తలు అంతా ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారంట. ఎంపీ గారు ఈ విధంగా గెలిచిండ్లు, భారీ మెజార్టీతో గెలిచిండ్లు. 7 నియోజకవర్గాలకు ఆయన పెద్ద నాయకుడు, ఎంపీ గారు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ట్రైన్ల సమస్యను చేస్తున్నారు, ఆయన ఎంపీ లాట్స్ నిధులు కూడా మీకు ఇస్తున్నారు. అయినా కూడా మీరు ప్రోటోకాల్ మర్చి ఇన్విటేషన్ చేయకుండా మరి ఇంత చిన్న చూపు చూస్తున్నారా, దళితుల పట్ల ప్రేమ్ సాగర్ రావు గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి కార్యకర్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సందర్భం. దాని గురించి చూద్దాం. ప్రోటోకాల్ రగడ, దవాఖానా శంకుస్థాపనకు ఎంపీని పిలవలేదట. ఇన్విటేషన్ కార్డులో ఆయన పేరు లేదని అనుచరుల ఆవేదన. దళితులపై చిన్న చూప అంటూ కోడై కూసిన సోషల్ మీడియా. పిఎస్ఆర్ ఆహ్వానించకపోవడం వల్లే గడ్డం ఫ్యామిలీ మొత్తం రాలేదని చర్చ. కాంగ్రెస్లో అగ్గి రాజేసిన మంత్రుల మంచిర్యాల పర్యటన. నమస్తే తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయట పెట్టేందుకే అన్నట్టుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉంటాయి. అంతకుముందు చెన్నూరులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన అర్ధాంతరంగా రద్దు అయిన విషయం విదితమే. మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ కారణంగానే అది రద్దు అయిందనే ప్రచారం నడిచింది. కాగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వచ్చారు. ఈ పర్యటన జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి అగ్గి రాజేసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోటోకాల్ పాటించలేదని, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అసలు ఈ ప్రోగ్రాంకే పిలవలేదని ఎంపీ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. దవాఖానా శంకుస్థాపన ఆహ్వానంలో ఎంపీ పేరు పెట్టకుండా దళితులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవమే. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉద్దేశపూర్వకంగా మరి పేరు పెట్టలేనట్టుగానే కనిపిస్తుంది. కనీసం పేరు పెట్టి ప్రోటోకాల్ను పాటించినా బాగుండేది. మంత్రుల 3 పేర్లు పెట్టిండ్రు. అక్కడ సీతక్క, శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ, ఈ 3నే ప్రోటోకాల్గా అక్కడ ఆహ్వానించిన పెట్టిండ్రు. మరి వాస్తవానికి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఎవరు కానీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఎంపీ గారి పేరు పెట్టాలి. మీకు కోపం ఉంటే ఉండొచ్చు, మీకు అభిమానం లేకపోవచ్చు, కానీ ఆయన పదవికైనా మీరు గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉండే. శంకుస్థాపన చేసిన ఎక్కడ కానీ ఆయన పిలవాల్సింది, ఆయన ఆహ్వానించాలి. కానీ ఈ విధంగా చేయడం అనేది ఇంకా కార్యకర్తలు, అభిమానులు ఇబ్బంది పడుతున్నారట. ఎంపీ గారు దళితుడు అని చెప్పి చిన్నచూపు చూస్తున్నారా, ఎందుకు మీకు ఇంత కుల దురాంకారం అని చెప్పి కూడా చాలామంది వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ, మంచిర్యాల జిల్లాలో ఏ ప్రోగ్రాం జరిగినా, ఎప్పుడు మంత్రులు వచ్చినా కూడా అంటే మిగతా ఎమ్మెల్యేలకు ప్రేమ్ సాగర్ రావుకు మధ్య ఉన్న అంతర్గత యుద్ధం బయటికి వస్తుంది. మరి మిగిలిన 2 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మరి విధంగా ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ దూరం పెట్టినట్టుగా, నేనే ఏకచక్రాధిపత్యంగా జిల్లాను ఏలుతున్నట్టుగా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ విధంగా గాంభీర్యం చూపిస్తున్నారా, ఎందుకీ చిన్న చూపు అని చెప్పి చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో
చేస్తున్నారు కావచ్చు, ప్రజల మెప్పు కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ కరకట్టలు కానీ అదేవిధంగా జిల్లాను అభివృద్ధి చేస్తుండొచ్చు. కానీ పక్కనున్న నియోజకవర్గ నాయకులతోటి కలివిడిగా ఉండడం లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తూ పక్కనున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలను చిన్నచూపు చూడడం, అదేవిధంగా ఎంపీని చిన్నచూపు చూడడం అనేది ఒక విధంగా మంచి విషయం కాదు. ఇది ఎవరు హర్షిస్తలేరని చెప్పి అంటున్నారు. మంత్రుల పేర్లు మాత్రమే పెట్టి దళితుడైన ఎంపీ పైన చిన్నచూపు చూశారంటూ సోషల్ మీడియాలో ఇన్విటేషన్ కార్డు ఫోటోలను పెట్టి వైరల్ చేశారు. గతంలో చెన్నూరులో మంత్రుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఫోటోను ఫ్లెక్సీలో వేయలేదని, దాన్ని మనసులో పెట్టుకొనే ఈ కార్యక్రమానికి ఉద్దేశపూర్వకంగా ఎంపీని పిలవలేదనే చర్చ నడిచింది. సో గతంలో చెన్నూరులో అక్కడ జైపూర్ పవర్ ప్లాంట్లో అది ఓపెన్ చేయడానికి బట్టి విక్రమార్క వస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షురాలుగా డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న కుక్కిరాల సురేఖ మేడం యొక్క ఫోటో పెట్టలేదని కోపంతో వాళ్ళని ఈ విధంగా ఇన్విటేషన్లో పేరు వేయలేదా అని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా మరి దాన్ని కుట్రపూరితంగానే ఈ విధంగా చేసినని కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన అంటున్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం ఎంపీ ఫోటోలు పెట్టి ఆయన్ని పిలవకుండా అవమానించారని, పేరుకు మాత్రమే ఫ్లెక్సీలో ఫోటోలు వేసి చేతులు దులుపుకున్నారని గడ్డం వర్గం నాయకులు చెప్పుకున్నారు. ఇది మరి నిజంగా బాధ విషయమే. నిజంగా ఇన్విటేషన్లను పేరు పెట్టి పిలువు, ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తుంది. దీని అర్థమైంది అత్తెరా లేకపోతే లేదు, జనాలకు చూడే విధంగా ఇంకో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ వేసిన అంటారు. ఈయన పంచిన ఇన్విటేషన్ మాత్రం లేదు. ఏంటంటే వస్తరా లేకపోతే లేదంటూ పిలువని పేరు అనడానికి ఎవరు పోతారండి? ఆయన ఒక ఎంపీగా ఉన్నారు. ఎమ్మెల్యే కంటే ఆయన పెద్ద స్థాయి, మంత్రి కంటే పెద్ద స్థాయి ఎంపీ గారు. ఎందుకంటే అత్యున్నతమైన లోక్సభలో అన్ని బిల్లుల గురించి మాట్లాడుతూ అంటారు, కీలకమైన అంశాల గురించి ఇస్తారు. భారతదేశ సర్వోన్నతమైన లోక్సభలో ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నారు అంటే ఆయన కంటే గొప్ప ఇక్కడ ఎవరు కాదు. ఎమ్మెల్యేల కంటే ఎంపీ పదవి పెద్దది, అత్యున్నతమైన పదవి అది. వస్తారా లేకపోతే లేదన్నట్టుగా ఇన్విటేషన్ల పేరు పెట్టకుండా కనీసం పిలవకుండా ఆ విధంగా ఫ్లెక్సీల ఫోటో పెడితే ఎవరు వస్తారు? రారు కదా. తూతు మంత్రంగా పిలిచినామని చెప్పి పేరు పెట్టి అక్కడ ఫోటోలు వేసినట. గడ్డం ఫ్యామిలీ మొత్తం రాలే. జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన ఉన్న చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వికివేకు వినోద్ సహా ఎంపీ గడ్డం వంశీ కూడా హాజరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం లేకపోవడంతోనే వారు రాలేదనే చర్చ నడిచింది. సరే, ఎమ్మెల్యేని పిలవకపోతే పిలవలేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎంపీనైనా పిలవాలి కదా. పాపం నిన్న ఇద్దరు లోకల్లోనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా లోకల్నే ఉన్నారు. సారు మార్నింగ్ వాకులు చేసుకుంటున్నాడు. మరి ఎమ్మెల్యేని పిలవకపోయినా పర్లేదు, కానీ ఎంపీ గారిని అయితే ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం పిలవవలసిందే. నువ్వు అధికార పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యేవు, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీనే పిలవలేదు, వేరే పార్టీ ఎమ్మెల్యే అంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగానే ఉన్నారు కదా, పిలవకపోవడం ఒక విధంగా వాళ్ళకంతా బాధాకరమైన విషయం అంత క్యాడర్కి. సరే, ఎమ్మెల్యేని పిలవకపోతే పిలవలేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎంపీనైనా పిలవాలి కదా అని ఆ వర్గం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో వెన్నంటి ఉండి వంశీ కోసం ప్రచారం చేసిన ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదంటూ మండిపడుతున్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే అవి అంతర్గతంగా ఉంచుకోవాలి, కానీ ఇలా అధికారిక కార్యక్రమాల్లో అవమానానికి గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేలు వివరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇలా కారణంగా వచ్చిన ప్రతిసారి పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయంటూ ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చి జిల్లాలో పార్టీ పటిష్టానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మీరు మంచి నాయకుడే కావచ్చు, కానీ తోటి ఎమ్మెల్యేల పైన ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఎంపీ గారు దళితుడైనంత మాత్రాన మీరు ఈ విధంగా ప్రవర్తించడం అస్సలు అది సమంజసం కాదు. మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే మీరు పార్టీని పట్టుకొని 20 సంవత్సరాలున్నా 30 సంవత్సరాలున్నా మీరు గదే ఎమ్మెల్యేగా ఉంటారు. పదవి కాస్త మంత్రి పదవి కాస్త వినోద్ గారికో లేకపోతే ఎమ్మెల్యే వివేక్ గారికో వివేకో వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళను ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సిందే. మీకన్నా పెద్ద స్థాయిలో ఉంటారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి వాళ్ళ దగ్గరికి మీరు చేతులు కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇక్కడ వాస్తవం చెప్పుకోవాలి. ఎందుకనంటే భేషజాలు ఏదన్నా మీకు మధ్య అంతర్గత పోరు ఉంటే అవి మీరు బయట చూసుకోండి తప్ప, ఈ అధికారికమైన కార్యక్రమం అది 300 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు. పక్కన ఎమ్మెల్యేలు కూడా మరి కొట్లాడతారు మాకు కూడా కావాలని, కానీ మీకు ఎందుకు? జిల్లా కేంద్రం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అని చెప్పి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ ఉంటారు. మీరు తీసుకొచ్చే నిధులు పక్క ఎమ్మెల్యేలు తీసుకురాలి అనుకుంటున్నారా? వాళ్ళు కూడా మీ లెక్క గెలిచిన వాళ్ళే, వాళ్ళకు కూడా ఇంకా రాష్ట్రంలో ఎక్కువ బలం ఉంది. అటు
సంఘాల సపోర్ట్ ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది. మీకన్నా 10 రెట్లు ఎక్కువ నియోజకవర్గానికి వాళ్ళు తీసుకురాగలుగుతారు. వాళ్ళు మంత్రి అయిన అనుకో అప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ఒకే పార్టీ ఉన్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసి రాజకీయం చేసుకోవాలి. ఇంకా మీరు కొట్లాడుకుంటే లాస్ట్కి ఏమవుతుంది అంటే ఇంకా పిల్లి కొట్లాడుకుంటే ఎలక్కి బ్రెడ్ ముక్క దొరికినట్టుగా నెక్స్ట్ ఎలక్షన్లో వేరేటోళ్ళు మళ్ళీ సీట్లు గెలుచుకపోతారు. సో మొత్తానికైతే ఇక్కడ ఒక విధంగా ప్రోటోకాల్ రగడ అనేది అంతర్గత వ్యవహారంగా అది కాస్త బయటికి పొక్కి అసహనం వ్యక్తం చేసిన తెలుసు. ఒకవైపు భోజనం, మరోవైపు ప్రసంగం. దవాఖానా శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని చెప్పారు. వచ్చిన వారి కోసం భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. కానీ మంత్రులు ఆలస్యంగా వచ్చారు. దీంతో కార్యక్రమం మొదలయ్యేసరికి మధ్యాహ్నం 2 దాటింది. ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాయలసీమ ప్రసంగానికి ముందే సభకు వచ్చిన వారికి భోజనాలకు అనుమతించారు. దీంతో మంత్రి మాట్లాడుతుండగానే వచ్చిన జనాలు వెళ్ళి భోజనాలు చేశారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతుండగానే భోజనాలు పెట్టడంతో ఖాళీ కుర్చీలు ఆయన ప్రసంగం వినిపించాల్సి వచ్చింది. ఖాళీ కుర్చీలకు ఆయన ప్రసంగం వినిపించడం వాస్తవానికి పాపం మరి 12 గంటలకు సభ స్టార్ట్ అయితే 2 గంటలకు అయిపోయేది ఉంటే 2 గంటలకు భోజనం చేసుకుని అందరు వెళ్ళేటోళ్ళు. వాళ్ళకు బాగా ఆకలి అవుతుందని కాబట్టి ముందుగా భోజనాలు ఏర్పాటు చేసినట్టు. ఇంకా భోజనాలు అంటే తెలుసు కదా, ఇంకా మనోళ్ళందరూ లగెత్తుకొని అక్కడికి వెళ్ళిపోతారు. సో వాళ్ళందరూ అటు భోజనాలు చేస్తా అంటే ఇటు పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలకు ఆయన స్పీచ్ ఇచ్చిండట దామోదర నరసింహ. మొత్తం అయితే మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వేడి చర్చ నడుస్తుంది. ప్రేమ్ సాగర్ రావు నేను బాగా అభివృద్ధి చేసిన, జనాలకు మంచి చేసిన, చరిత్రలో నిలిచిపోతా అనుకుంటున్నాడు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే మిగిలిన ఎమ్మెల్యేతోటి కానీ ఎంపీతోటి కానీ సఖ్యత లేకపోవడం వల్ల ఒక విధమైన బ్లాక్ మార్కు ఎమ్మెల్యేకి వచ్చే అవకాశం ఉన్నది. మంచి పనులు చేసినా కూడా తోటి వారితో సఖ్యత లేకపోవడం వల్ల ఇది అధిష్టానానికి చేరితే కొంత మంత్రి పదవి వచ్చేటప్పుడు వీళ్ళు కూడా అడ్డుపడే అవకాశం ఉంటుంది.